నమస్కారం. తణుకు ప్రాంత ప్రముఖులు డాక్టర్ ముల్లపూడి హరిబాబు, డాక్టర్ రేణుక దంపతులు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల ఈ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. వీరి రాకతో తమ పార్టీ ఈ ప్రాంతంలో మరింతగా పెరిగేందుకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గా ముల్లపూడి రేణుక పట్టణాభివృద్ధికి చేసిన కృషి ఇప్పటికే ప్రజలు గుర్తుంచుకున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో వారు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ద్వారా తణుకు నియోజకవర్గం ఇంతకు ముందు మాదిరిగా మంచి పేరు పొందగలదని అవినాష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు చాటి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శాసనసభ పార్టీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్ధం సభ నిర్వహణ చూసి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కంగుతున్నాయని అన్నారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50% సీట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సామాజిక న్యాయం అన్నది మొట్టమొదటిసారి రాజకీయాల్లో ఒక ప్రయోగం చేయటం కాదు, సక్సెస్ఫుల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి ఇది మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ కనువిప్పు కలిగి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన పొందాన్ని మనం కూడా అనుసరించాలి. ఈ సామాజిక న్యాయం చేయటం ఇవాళ దాంట్లో భాగంగా మన జిల్లా నుంచి 7 మంది సభ్యులు గల జిల్లా పార్లమెంటు నియోజకవర్గం కూడా 2 సభ్యులకి వెనకబడిన వర్గాలకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక ఎంపీ, పూర్తి ఎంపీ స్థానాన్ని పూర్తిగా మన బీసీ కులాలకు చెందిన ఒక మహిళ, బాగా చదువుకున్న అమ్మాయికి గత 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న మన ఉమాబాల గారికి మరి డిక్లేర్ చేయటం అన్నది ఎంత సాహసం అన్నది మీరు అర్థం చేసుకోండి. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న అభిమానం, అలాగే మిగిలిన సామాజిక వర్గాలకి ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలో ఆ న్యాయం చేసే విధానం, ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మరి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఈ సమావేశంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గూడూరు ఉమాబాల, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగజీవన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగల శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, యువ నాయకులు కొట్టు విషయాలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడిని తిరిగి గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం కూడా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. మండలంలోని కోరుమామిడి గ్రామం నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శన పట్టడంతో పాటు వివిధ గ్రామాల మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, జడ్పీటీసీలు నందిగం భాస్కర్ రామయ్య, కొయ్య సూర్యారావు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో పాటు పార్టీ మండల అధ్యక్షులు అయినిడి పల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వర్ణశిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రావులపాలెం మండలానికి చెందిన దాతలు తాడి మోహన్ రెడ్డి, మేడపాటి సిద్ధార్థరెడ్డి, చెల్ల వాసిరెడ్డి, పి సురేష్ రాజు స్వర్ణశిఖర ప్రతిష్ఠకు 35 లక్షల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ భూపతిరాజు, వెంకట సత్యకిషోర్ కుమార్, ధర్మకర్తల మండల సభ్యులు మెర్ల వెంకటేశ్వరరావు, శనగన సత్యనారాయణ, ధర్మకర్తల మండల సభ్యులు, ఆలయ అర్చకులు, ఉప సర్పంచ్ పోతురాజు బాబురావు, ఎంపీటీసీ ఏపుగంటి వీరరాఘవులు భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ద్వారకా తిరుమలలో రహదారుల పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం ఆయా పార్టీలకు చెందిన నాయకులు అలాగే పంచాయతీ సిబ్బంది తొలగించారు. ద్వారకా తిరుమలలోని గరుడ ఆళ్వార్ విగ్రహ కూడలిలోనూ అలాగే పలు ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఈ పోస్టర్లను వారు తొలగించి ఆయా పార్టీల కార్యాలయాలకు తరలించారు. అలాగే పార్టీ నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎక్కడికక్కడ ఎన్నికల నియమావళి అమలు వీలుగా అధికారులు రంగంలోకి దిగి ఈ చర్యలు చేపట్టారు. ఇంకా పలు ప్రాంతాల్లో విగ్రహాలకు ముసుగులు ఇలాగే పోస్టర్లు తొలగించాల్సిన అవసరం ఎంతైందని ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు 2618 మంది హాజరు. వేద శాస్త్రాల పరిరక్షణకు అందరూ సహకరించాలి. తణుకు మండలం దువ్వా సభలో ఉద్బోధించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. అలరించిన వేద పారాయణం. జగన్ చేసిన మేలును జనంలోకి తీసుకువెళ్లాలని తాడేపల్లిగూడెంలో హేతో పలికిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. నిడదవోలులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడును మళ్లీ గెలిపించాలని కోరుతూ పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ. పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్వర్ణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. ఆధ్వర్యం వహించిన దాతలు, ఆలయ ఉప కమిషనర్. ద్వారకా తిరుమల రోడ్డు పక్కన ఉన్న ఫ్లెక్సీలను తొలగించుకున్న రాజకీయ పార్టీలు. అమలు చేసిన ఎన్నికల కోడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.